నమస్కారం. చాలా భవిష్యత్ తరాలు చాలా ఫాస్ట్ గ్రోయింగ్, తొందరగా అభివృద్ధి చెందుతున్నాయి. అప్పుడే పుట్టిన శిశువు మామూలుగా ఇంతకుముందు వాటిలల్లో చాలా కళ్ళు మూసుకొని ఉంటారు, కొన్ని గంటలు అయ్యాక కళ్ళు తెరుస్తారు, పిడికిలు బిగించి ఉంటారు అని చెప్పేసి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు పుడుతూనే నవ్వుతూ, అంటే చిరునవ్వుతో బయటకు వచ్చేస్తూ, తర్వాత పిడికిలు తెరుస్తూ, కళ్ళు తెరుస్తూ, చాలా భవిష్యత్ తరం ఏదైతే ఉందో చాలా ఏఐ జనరేషన్, ఫాస్ట్ గ్రోయింగ్ జనరేషన్, ఆ విధంగా ఉన్నారు ఫస్ట్ ఈ తరం జనరేషన్. అయితే దీనికి సంబంధించి ఆ జనరేషన్ నిజంగా అలా ఎదగడం మంచిదేనా కాదా అన్న విషయంలో ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక తరగతి గదిలో ఉపాధ్యాయురాలు ఒక గొంగళి పురుగు యొక్క వివిధ దశల్ని వివరిస్తూ సీతాకోకచిలకగా ఎలా మారుతుంది అని చెప్తూ ఆ గొంగళి పురుగు దాని దశలు అలా వాటికి ఉదాహరణకు సంబంధించి అవన్నీ తీసుకొని వస్తుంది క్లాస్ రూమ్లోకి వచ్చి తరగతి గదిలో చెప్తూ ఉంటుంది. గొంగళి పురుగు నుంచి వెళ్ళి సీతాకోకచిలకగా గుడ్డు దగ్గర నుంచి గొంగళి పురుగు నుంచి వెళ్ళి ఎలా దాని వెళ్తుంది అని చెప్పేసి చెప్తున్న క్రమంలో మొత్తం గొంగళి పురుగు ముడుచుకొని దాంట్లో నుంచి వెళ్ళి సీతాకోకచిలక బయటికి వస్తూ ఉంటుంది కదా. ఆ దశని వివరిస్తూ అక్కడ కాస్త తనకు బయట పని ఉండి కాస్త బయటికి వెళ్తూ, పిల్లలు ఇది ఇలానే ఉంచండి, చూస్తూ ఉండండి, దానంతా అదే గొంగళి పురుగు బయటకు వస్తుంది, గొంగళి పురుగు నుంచి మార్పు చెంది సీతాకోకచిలకగా బయటకు వస్తుంది, చూస్తూ ఉండండి, గమనిస్తూ ఉండండి అని చెప్పేసి టీచర్ విద్యార్థులకు చెప్పేసి బయటికి వెళ్తుంది. అయితే ఆ పిల్లలందరూ కూడా దాని చుట్టూ గుమిగూడతారు, ఆ ప్రయోగం చుట్టూ గుమిగూడతారు, చూస్తూ ఉంటారు, కళ్ళని దగ్గర పెట్టి. అక్కడి నుంచి వెళ్ళి సీతాకోకచిలక ఎలా రూపాంతరం చెందుతుంది, ఎలా మారుతుంది చూద్దామని చెప్పేసి వింతగా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అది నడుస్తూ ఉంటుంది. అది బయటకు వస్తూ సీతాకోకచిలక చాలా కష్టంగా వస్తూ ఉంటుందన్నమాట. అది రావడానికి కష్టపడుతూ ఉంటే ఇంతలో అందులో ఒక విద్యార్థి ఏం చేస్తాడంటే, ఇది ఇంత కష్టపడుతోంది పాపము, దాన్ని ఎందుకు కష్టపెట్టాలి, అది కష్టపడకుండా నేనే సహాయం చేస్తాను అని చెప్పేసి అందులోంచి వెళ్ళి ఆ రూపాంతరం చెందిన దాంట్లోంచి మెల్లిగా ఈ సీతాకోకచిలకని బయటికి తీసుకొచ్చాడు. బయటకు వస్తుంది కానీ వెంటనే కొన్ని నిమిషాల తేడాతో అది చనిపోతుంది. ఈలోపు అందరూ అయ్యో అనుకుంటారు. ఈలోపు తరగతి గదిలోకి ఆ ఉపాధ్యాయురాలు వస్తుంది. ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు అందరూ, ఏం జరిగింది అని చెప్పేసి విద్యార్థుల్ని అడుగుతూ ఉంటే అప్పుడు తోటి విద్యార్థులు అందరూ కూడా చెప్తారనమాట. ఆ అబ్బాయి కూడా చెప్తాడు, నేను ఆ సీతాకోకచిలక కష్టపడి బయటికి వస్తుంటే ఎందుకు దానికి సహాయం చేద్దామని నేనే బయటికి తీశాను, ఆ బయటికి తీసే దాంట్లో క్రమంలో అది చనిపోయింది అని చెప్పేసి చెప్తాను. అప్పుడు ఉపాధ్యాయురాలు అంటుందన్నమాట, అలా తీయకూడదు, ఎప్పుడూ కూడా బలవంతంగా తీస్తే దానికి ఎగరడానికి ఎలా ఎగరాలి, ఎలా పరిస్థితిని తట్టుకొని బయటికి రావాలో తెలీదు, కాబట్టి అది చనిపోతుంది. అలా కాకుండా దానంతటది కష్టపడి వచ్చినా కూడా దానంతట అదే కనుక బయటికి వచ్చినట్టయితే అచ్చంగా రెక్కలు విప్పుకొని ఎగిరిపోయేది అని చెప్పేసి ఉపాధ్యాయురాలు చెప్తుంది. అంటే ఇక్కడ చిన్న ఉదాహరణ సైన్స్ ఎక్స్పెరిమెంటే కావచ్చు, కానీ మనం పిల్లలకి ఏం చేస్తున్నామంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పిల్లలు ఎదిగే క్రమంలో వాళ్ళు ఎలాంటి కష్టాలు పడకుండా, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్నీ మనమే ఒక మంచి రహదారి పూల బాటను ఏర్పరుస్తున్నామన్నమాట. ఆ పూల బాటని ఏర్పరచడంలో మనం ఆలోచించలేకపోతున్నాం, పిల్లలకి ఎదగడానికి రెక్కల్ని మనం విరిచేస్తున్నాము అని చెప్పి. సీతాకోకచిలకకి ఎలా అయితే విద్యార్థి ముందే తీసేశాడో అలాగే మనం కూడా అన్నిటినీ పిల్లలకి మన కన్నబిడ్డలు కష్టపడకూడదు అని అన్నీ మనం పరిచేసి వాళ్ళకి రహదారులు ఏర్పరిచేసి ప్రతి చిన్న విషయంలో కూడా ముందు భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి ఇబ్బందిని కష్టాన్ని ఎదుర్కొనలేక డీలా పడిపోయే అవకాశం ఉంటుంది. ఎలా అయితే సీతాకోకచిలక తన ప్రాణాలని కోల్పోయిందో మన పిల్లలు కూడా అలా అయ్యే పరిస్థితి ఉంది, అలా ఏర్పడుతున్నాయి కూడా, మనం అలాంటి పరిస్థితులను కలుగజేస్తున్నాం. కాబట్టి స్వతహాగా చిన్న కష్టాలు మామూలుగా చూస్తూ ఉంటాం. పిల్లలకి చిన్నప్పటి నుండి ఎంత చెప్పినా కూడా భూమి యొక్క స్పర్శ కావాలి అంటే పిల్లలకి సాక్సులు వేయడం దగ్గర నుంచి, చెప్పులు వేయడం దగ్గర నుంచి, కొంచెం ముళ్ళు గీక్కోకూడదు, కొంచెం రాయి తాకూడదు అన్న దగ్గర నుంచి కూడా మనం నేర్పించకుండా వాళ్ళని అన్ని సుఖాలు వద్దు, కష్టపడకూడదు, ఒక రాయి తగలకూడదు, ఒక ముళ్ళు ఇరుక్కోకూడదు అని చెప్పేసి మనం అన్నీ చూపెడుతూ ఉంటే
రేపు వాళ్ళు ఏమి ఎదుర్కొంటారు, ఏం చేస్తారు, అక్కడ ఒక వేడి గిన్నె ఉంది, దాన్ని అంటుకుంటే వేడి తాకుతుంది అని చెప్పేసి పిల్లలకు మనం చెప్పినా వాళ్ళు అంటుకొని అది వేడి ఉన్నదని తెలుసుకొని నేను భవిష్యత్తులో దాన్ని ముట్టుకోకూడదు అని పాకే పిల్లలు ఆలోచిస్తారు. అలాంటి ఆలోచన మనం కలగజేయడం లేదు పిల్లలకి. ముందే అమ్మో కింద పడతారేమో అని చెప్పేసి పూర్తిగా మోకాళ్ళకు కూడా నడిచేటప్పుడు దెబ్బలు తగలకుండా ఉండే బట్టలు కానీ లేకపోతే వాటికి సంబంధించినవి కానీ వస్తువులు వేసేసి పూర్తి రక్షణలో పెంచుతున్నాము. ఒక మంచి నీడలో ఎల్లప్పుడూ, అంటే వృక్షానికి కావలసిన సూర్యరశ్మిని అందజేయకపోతే మొక్క ఎలా పోతుందో, దాని జీవాన్ని కోల్పోతుందో, మనం కూడా మన పిల్లల్ని ఆ సూర్యరశ్మి లాంటి బయటి ప్రపంచాన్ని, లోకాన్ని వాళ్ళకి తెలియజేయకుండా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, నువ్వు ముందు మేము లేనప్పుడు కూడా వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే పరిస్థితులు వాళ్ళు తెలియకుండా మనం పెంచినట్టయితే వాళ్ళు కూడా తన జీవనం కోల్పోయి బతకాల్సి వస్తుంది. కాబట్టి అలా మరీ అలవాట్లని కానీ సౌఖ్యాలను కానీ కలగజేయకుండా పరిస్థితులను ఎదుర్కొంటూ వాళ్ళే వాటిని ఎలా ఎదుర్కొంటారో అప్పుడు సలహా ఇవ్వండి. అప్పుడు వెన్నుదట్టి మేము నీ పక్కనున్నాం, నువ్వు దీన్ని ఎదుర్కోగలవు అన్న ప్రోత్సాహం ఇవ్వండి, ప్రేరణని ఇవ్వండి తల్లిదండ్రులుగా. అంతేగాని ప్రతీది నీకు మేమున్నాం, నువ్వెందుకు కష్టపడతావు అని చెప్పేసానంటే వాళ్ళు ఏం నేర్చుకుంటారు భవిష్యత్తులో? వాళ్ళు కూడా నెక్స్ట్ జనరేషన్, భవిష్యత్ తరాలకి వాళ్ళు కూడా తల్లిదండ్రులు కాబోతారు. కాబట్టి వాళ్ళ పిల్లలకి ఏం నేర్పించుకుంటారు? కాబట్టి మనము ఇక్కడితోనే నా పిల్లలు అని చెప్పేసి మనం ఏదైతే చేస్తున్నామో దానివల్ల నష్టపోయేది నా పిల్లలే. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెంచుకొని వాళ్ళు ఎదగడానికి కావలసినవన్నీ కూడా వాళ్ళే స్వతహాగా వాటిని ఎదుర్కొనే అలవాటును నేర్పించినట్టయితే, ఎదుర్కొనేట్టుగా వాళ్ళని ధైర్యంగా, వాళ్ళని శక్తివంతులుగా తయారు చేసినట్టయితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఏమంటారు తల్లిదండ్రులు? గమనిస్తారని ఆశిస్తున్నాను. ఉంటాను. సెలవు.